బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ నెల్లూరు పత్తికొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రా కదిలిరా బహిరంగ సభలో పాల్గొననున్నారు. కాగా ఉరవకొండ నుంచి హెలికాప్టర్లో నెల్లూరుకు చంద్రబాబు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో పత్తికొండకు చంద్రబాబు వెళ్తారు. రాత్రికి పత్తికొండలోనే చంద్రబాబు బస చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి చరిత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. చరిత్, చెప్పండి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అయితే ఈ రోజు నెల్లూరు పత్తికొండలో పర్యటించున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా కార్యక్రమానికి అయితే సర్వం సిద్ధమైంది. తెలుగు తమ్ముళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి కూడా టీడీపీ శ్రేణులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరయ్యేటటువంటి కార్యకర్తలకు కానీ సామాన్యమైనటువంటి ఏదైతే నాయకులు, విఐపీలు అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అన్ని ఏర్పాటు, ఇది జాతీయ రహదారికి ఆనుకొని ఉంటుంది ఈ వేదిక. అయితే జాతీయ రహదారికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా, అంటే ఆ ట్రాఫిక్ ఎక్కడ జామ్ కాకుండా కూడా అన్ని ఏర్పాట్లు తీసుకున్నారు. ప్రధానంగా ఆయన కనపర్తిపాడులో ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ లో దిగుతారు. హెలీప్యాడ్ లో దిగిన తర్వాత అంటే మామూలుగా ఏంటంటే షెడ్యూల్ ప్రకారం 10 గంటలకి అని అన్నారు, కానీ 11 గంటలకు అన్నారు. 11 గంటలకు అనింది దగ్గర దగ్గర 11:30 అట్లా వచ్చే అవకాశం ఉంది. డయాస్ వద్దకు వచ్చేసరికి 12:30 అవుతుంది. దగ్గర దగ్గర ఆయన స్పీచ్ వచ్చే సమయానికే ఈ ద్వితీయ శ్రేణి నేతలందరినీ కూడా స్పీచెస్ పూర్తి చేసేటట్లు రావడం, ఆయన వచ్చినప్పుడు ఇన్ఛార్జీలు ఒకరిద్దరే మాట్లాడతారు. మాట్లాడడంతో పాటు ఆయన స్పీచ్ ఒక 45 మినిట్స్ ఉండేటట్టుగా ప్లాన్ చేశారు. పూర్తిగా కూడా నెల్లూరు జిల్లాకి ఎలాంటి అన్యాయం జరిగింది, నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా, ఇరిగేషన్ మీద కానీ, అంటే ఇరిగేషన్ పరంగా కక్ష సాధింపు చర్యలు వీటి మీద దృష్టి సారించేటటువంటి అవకాశం ఉంది. నెల్లూరులో ప్రధానమైనటువంటి సమస్య ఈ మధ్య కాలంలో ఫుల్ గా కూడా చక్కర్లు కొడుతుంది. కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి సమస్య మీద ఎక్కువ దృష్టి సారించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే పారిశ్రామికంగా అనేక రకాల అటాచ్మెంట్స్ ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు పైన నారా చంద్రబాబు నాయుడు మాట్లాడతారని, నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంటే పోలీసుల నుంచి కూడా తమకి సహకారం అంతంత మాత్రమే ఉందనేటటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో వెంకటగిరిలో కూడా పూర్తిగా పోలీసులు చేతులు ఎత్తేశారు. ఏదైతే డి జోన్ ఉంటుందో, చంద్రబాబు నాయుడు కవచంలా ఉన్నటువంటి డయాస్ కు ముందున్నటువంటి డి జోన్ లోకి వెంకటగిరిలో పోలీసులు కార్యకర్తలు వదిలేశారు. దగ్గర దగ్గర పూలు ఇసిరేస్తే చంద్రబాబు నాయుడు మీద పడే విధంగా, చంద్రబాబు నాయుడుకి డైరెక్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చే విధంగా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంతా దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ నెల్లూరులో అయినా సరే ఆ డి జోన్ లోకి కార్యకర్తలు రానియకుండా పోలీసులు నిర్వహిస్తారా అంటే, ఏదైతే Z+ కేటగిరీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పట్ల వెంకటగిరిలో పోలీసులు వ్యవహరించిన తీరైతే ఒకంత తెలుగుదేశం పార్టీ నేతలు కొంత ఆందోళన చెందారు. దీంట్లో ఈ రోజు నెల్లూరులో జరిగేటటువంటి కార్యక్రమంలో పోలీసులు కొంత జాగ్రత్తలు తీసుకుంటారా, అక్కడ ఏదైతే పటిష్టమైనటువంటి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తారా లేదా అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సరే వెంకటగిరిలో జరిగినటువంటి లోపాలంటే సరిదిద్దుకొని చంద్రబాబు నాయుడు ఎంట్రీ అయ్యేటట్టు విఐపి ఎంట్రీ, కానీ విఐపి ఎంట్రీతో పాటు ఆయన ఉండేటటువంటి, ఆయన ప్రసంగించేటప్పుడు కార్యకర్తలు లోపలికి రాకుండా నియంత్రణ చర్యలు తీసుకోవడం, వీటన్నిటిపైన అయితే టీడీపీ నేతలు పోలీసులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఈ రోజు పోలీసులు ఎలా వ్యవహరించబోతున్నారని కూడా ఒకంత మీడియా కూడా ఖచ్చితంగా దీనిపై అయితే దృష్టి సారించిందనే చెప్పాలి. అంటే పూర్తిగా మనం ఇక్కడ గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు ఎంట్రీతో పాటు ఆయన రిటర్న్ వెళ్లే వరకు కూడా ఆ జాతీయ రహదారిని కొంత బ్లాక్ చేస్తారా, లేకపోతే ఆయనకి సాధారణమైనటువంటి ఇది కల్పిస్తారని కూడా కొంత ఆలోచిస్తున్నారు. అంటే అక్కడ ఏదైతే ఎంట్రీ ఉందో, ఎంట్రీకి సంబంధించి జాతీయ రహదారి నుంచి వచ్చే దగ్గర నిన్నంతా కూడా ఎప్పుడు లేని విధంగా అక్కడ సిమెంట్ బ్రిక్స్ పెట్టేశారు, ఆ రోడ్ను బ్లాక్ చేశారు. ఎందుకని బ్లాక్ చేశారంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ రోజు బ్లాక్ చేసిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఒక ఆలోచించేటటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ రోజు జరిగేటటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు టూర్ షెడ్యూల్ కి సంబంధించి తెలుగుదేశం నేతలు పోలీసులకి
పూర్తిగా చెప్పడంతో పాటు ఎన్ని గంటలకు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రాబోతున్నారు, ఎన్ని గంటలకు వెళ్ళబోతున్నారని కూడా వారికి పూర్తిగా షెడ్యూల్ ఇచ్చారు. పోలీసులు కూడా వెంకటగిరిలో జరిగినటువంటి ఈ లోపాలంటే కూడా సరిదిద్దుకొని ఎలాంటి ఆకతాయిలు ఆయన దగ్గరికి వెళ్లకుండా, కార్యకర్తలు అత్యుత్సాహం చూపకుండా కూడా చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా కూడా కృష్ణపట్నం పోర్టు ఇరిగేషన్ లో సోమశిల జలాశయానికి జరిగినటువంటి ఇరిగేషన్ పై అయితే సోమశిల జలాశయం గురించి, కండలేరు డ్యామ్ గురించి, అలాగే పారిశ్రామిక ప్రగతి గురించి, యువతకు సంబంధించి ఎక్కువ ప్రసంగించడం, అలాగే 6 గ్యారెంటీలపై కూడా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ప్రజలకు రాబోయేటటువంటి టీడీపీ ప్రభుత్వం గాని అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలపై కూడా ప్రజలకి ఆయన తెలియజేసేటువంటి పరిస్థితి ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ చరిత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక ఈ రోజు పత్తికొండలో చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు ఫోన్ లైన్ లో ఉన్నారు. మధు, చెప్పండి, ఈ రోజు పత్తికొండలో చంద్రబాబు పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ స్వాతి. కర్నూలు జిల్లా పత్తికొండలో ఈ రోజు రా కదలిరా బహిరంగ సభకు తెదేపా శ్రేణులు అన్ని సిద్ధం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సభకు వచ్చి ఉపన్యాసం చేసే అవకాశం ఉంది. 3:55 సభాస్థలికి చేరుకుంటారని చెప్పేసి తెదేపా శ్రేణులు చెప్తున్నారు. అదేవిధంగా ఆ పత్తికొండకు వచ్చేసి 5:30 బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. స్థానికంగా గోపాల్ ప్లాజాకు చేరుకొని అక్కడే బస చేస్తారని కూడా తెదేపా శ్రేణులు చెప్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, అఖిల ప్రియ వీరు కూడా సభ ఏర్పాట్లను కూడా పరిశీలించారు. అక్కడే ఉన్న పత్తికొండ టీడీపీ ఇన్ఛార్జ్ కె శ్యాంబాబు కూడా దగ్గరుండి సభ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రా కదలిన సభకు ఇటు పత్తికొండ నియోజకవర్గంలో అంతా జన సమీకరణలు అయితే చేస్తున్నారు. మొత్తానికి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడికి జనాలను సమీకరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ సభలో తెదేపా శ్రేణుల్లో నూతన ఉత్తేజం నెలకొందని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే పత్తికొండ నియోజకవర్గంలో గతంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎం గా కూడా ఉండడం కూడా జరిగింది. అయితే ఈ సభకు బీసీ నేతగా ఉన్న కేఈ కృష్ణమూర్తి కూడా నిన్న ఆ సభ ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా తీవ్రంగా విమర్శించడం కూడా జరిగింది. సిద్ధం అనే కార్యక్రమం అంటే ఈసారి మేము ప్రజలు ఓట్లు వేసిన వెంటనే మేము దిగిపోవడానికి సిద్ధం అని చెప్పేసి జగన్ ఇండైరెక్ట్ గా చెప్తున్నారని కూడా కేఈ కృష్ణమూర్తి కూడా విమర్శించడం కూడా జరిగింది. ప్రధానంగా ఇటు పోలీస్ శాఖ కూడా నారా చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఆ సభాస్థలి వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు కూడా నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికి 3 గంటల నుంచి 5 గంటల వరకు పత్తికొండలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రా కదలిరా కార్యక్రమం నిర్వహిస్తారు. స్వాతి. రైట్, అలాగే మధు, ఈ సభలో అయితే చంద్రబాబు నాయుడు ఏం ప్రసంగించనున్నారు మరి? స్వాతి, ముఖ్యంగా ప్రభుత్వం పైన విమర్శలు చేయడానికి ఈ సభలో ప్రసంగిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు అక్కడికి సంబంధించిన ఎమ్మెల్యేల పైన, అక్కడికి సంబంధించిన మంత్రుల పైన కూడా తీవ్రంగా విమర్శలు కూడా చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను కూడా తీవ్రంగా వ్యతిరేకించడం కూడా జరుగుతుంది. మొత్తానికి రాష్ట్రంలో కొంతమంది చేతుల్లోనే అధికారము కేంద్రీకృతమైంది, అందరికీ అధికారం లేదు. కొంతమందికి సామాజిక న్యాయం అంటున్నారు కానీ పదవులు ఇవ్వడం జరిగింది, వారికి పవర్ మాత్రం ఇవ్వడం లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ సభ ఉద్దేశించి మొత్తంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇప్పటికే ఈ గతంలో జరిగిన సభలు చూసుకున్నట్లయితే అటు ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లాలో జరిగిన ఆళ్లగడ్డలో కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న లోకల్ సంబంధించిన నాయకులను కూడా వారు చేసిన అవినీతిని కూడా ఎండగట్టే పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.